బ్రేకింగ్ న్యూస్. తాను ఇవ్వాల్సిన 35 లక్షలు ఇచ్చేసినా మరో 90 లక్షలు ఇవ్వాలంటూ టీ లక్ష్మి, పసుపులేటి సురేష్ సహా కొందరు బెదిరిస్తున్నారంటూ కిరణ్ రాయలు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు వారిపై కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో మార్పింగ్ చేసిన వీడియోలను పోస్ట్ చేశారంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ తనను బెదిరిస్తున్నారని, తద్వారా తాను మెంటల్ గా సఫర్ అవుతున్నట్లు కిరణ్ రాయల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. ఇక తాను కొంతమందికి డబ్బులు ఇవ్వాలంటూ కూడా తను బెదిరిస్తున్నట్టు కూడా కిరణ్ రాయలు కంప్లైంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా నన్ను సఫర్ చేస్తున్నారు, దీనివల్ల నేను మెంటల్గా కూడా టెన్షన్ పడుతున్నానంటూ కూడా కిరణ్ రాయలు కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే తను ఒకరికి 35 లక్షలు ఇవ్వాలని, అవి ఇచ్చేసినా కూడా మరో 90 లక్షలు ఇవ్వాలంటూ కూడా టీ లక్ష్మి, పసుపులెట్టి సురేష్ సహా కొందరు తనను బెదిరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించనున్నారు. సో ఇటువంటి బెదిరింపుల వల్ల కూడా తను మెంటల్ టెన్షన్కి సఫర్ అవుతున్నానంటూ కూడా కిరణ్ రాయల్ కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే తను ఇవ్వాల్సిన 35 లక్షలు ఇచ్చేసినా కూడా మరో 90 లక్షలు కూడా ఇవ్వాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ, ఇదంతా కావాలని చేస్తున్నారు, తనను సఫర్ చేయడానికంటూ కిరణ్ రాయలు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నారు. ఇప్పటికే అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి తన్ని అమౌంట్ కోసం కూడా బెదిరిస్తున్నారంటూ కిరణ్ రాయలు పేర్కొన్నారు. దీన్ని ఎలా చూడాలి? పోలీసుల దర్యాప్తులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే జనసేన పార్టీ నాయకుడైన కిరణ్ రాయల్ మీద ఆరోపణలు చేసిన లక్ష్మి, అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకుడు పసుపులెట్టి సురేష్ మీద కేసు నమోదైంది. ముఖ్యంగా ఏదైతే గత వారం రోజులుగా జరుగుతున్న వ్యవహారాల్లో తన ఫోటోలను మార్పింగ్ చేయడమే కాకుండా తాను ఇచ్చిన 35 లక్షలు కాకుండా మరో 80 లక్షల రూపాయల వరకు 90 లక్షల రూపాయలు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరిస్తూ మార్పింగ్ చేసిన వీడియోల్లో పోటీలను బయటికి పంపారు. సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారంటూ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ 3 రోజుల క్రితం కిరణ్ రాయల్ తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అది తిరుపతి ఎంఆర్పల్లికి రెఫర్ చేయడంతో ఎంఆర్పల్లి పోలీసులు అటు లక్ష్మీరెడ్డితో పాటు అదేవిధంగా పసుపులెట్టి సురేష్ పైన కేసు నమోదు చేశారు. ఈ ఏదైతే కేసు నెంబర్ 69/2025లో సెక్షన్స్ 308 అదేవిధంగా 351 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ యాక్ట్ 66 ఐటీ యాక్ట్ గా కేసులు నమోదైనట్లు సిఐ చిన్నగోవింద్ ప్రకటనలో తెలియజేశారు. మొత్తం మీద చూస్తే ఇటు 2 రోజులు నిన్ననే కిరణ్ రాయల్ మీద ఎస్సీ యూనివర్సిటీలో చీటింగ్ కేసు నమోదైంది. అదే లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నేపథ్యం, మరోవైపు ఏదైతే ఇప్పుడు కిరణ్ రాయల్ మీద ఈ రోజు కేసు నమోదైంది. ఇద్దరు పరస్పరం ఫిర్యాదు చేస్తున్నారు. ఇద్దరి మీద కేసులు నమోదైన పరిస్థితి. ఏదైతే లక్ష్మి ఆరోపణలు చేసేది తిరుపతి పోలీసులు తనను ఏమాత్రం తన కేసుల విషయం పట్టించుకోవడం లేదు, అధికారంలో ఉన్న వారికి అండగా ఉన్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదైంది. తాజాగా అదేవిధంగా ఏదైతే కిరణ్ రాయల్ కేసుకు సంబంధించి ఫిర్యాదుకు సంబంధించి కేసులు నమోదైనది. 2 కేసుల్లోనూ కామన్ గా అయితే చీటింగ్ కేసుతో పాటు అటు బెదిరింపులు, అటు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ కూడా ఇటు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరి మీద కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కేసులకు సంబంధించి ఏదైతే 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష పడే అవకాశం ఉండడంతో ఇద్దరికి 41C నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అఖిల, మరోవైపు ఏదైతే జైపూర్ కోర్టు నుంచి బెయిల్ తీసుకుంది లక్ష్మీరెడ్డి, ముఖ్యంగా ఏదైతే 12.5 లక్షల రూపాయలు ఏదో చీటింగ్ వ్యవహారంలో ఆమె మీద కేసు నమోదైనట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే నిందితులు ఇద్దరిని అక్కడ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని కోర్టు జామీన్ ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా 3 రోజుల క్రితం ఏదైతే అటు లక్ష్మీరెడ్డిని అరెస్ట్ చేసి ఆమెను మళ్ళీ జామీన్ మీద విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ₹1,00,000 వరకు సొంత పూచీకత్తు కూడా అక్కడ కోర్టులో జమ చేసిన పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఇటు ఈ వ్యవహారం నడుస్తున్నట్లుగానే ఇరువురు పరస్పరం మీడియాకు వచ్చి ఆరోపణలు చేసుకోవడం, తాజాగా కిరణ్ రాయల్ మీద మరోసారి తాను మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా ఆమె చెప్తుంది లక్ష్మీరెడ్డి. ఈ ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ ప్రకటిస్తానని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఇద్దరు స్తబ్దతగా ఉన్నప్పటికీ పరస్పర ఆరోపణలు మాత్రం మానలేదు. సోషల్ మీడియాలో వారి అనుచరులు వీరికి సంబంధించిన వారు ట్రోల్స్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే ఇద్దరి మీద కేసులు నమోదైన పరిస్థితిలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది చూడాలి.
రైట్ దామోదర్, థ్యాంక్ యూ.